ఏందయ్యా మమ్మల్ని పాపులు అంటారు, మా కొరకు రక్షకుడు పుట్టాడు అంటాడు. మేము ఎవరింట్లోకి వెళ్ళి ఏ అన్యాయం చేయలా, మేము ఎవరి దగ్గర దొంగతనం చేయలా, మేము ఎవరికి అన్యాయం చేయలా, మేము చీమకు కూడా హాని చేయలా, దోమను కూడా చంపం. మేము పాపులు ఎట్లా అవుతాం? ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేజ్ అయినప్పుడు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఏం ఆన్సర్ లేదు. అంతేనంటావా? అంటాం అంతే. ఉండవు మన దగ్గర. మరి మనం బైబిల్ పట్టుకున్నాం, ఆ ప్రభువుకి మనం పండుగ చేస్తున్నాం. ప్రభు ఎందుకు పుట్టాడో మనకే తెలియకపోతే క్రీస్తు నేడు పుట్టనని లోకానికి ఏం చెబుతాం? ఏం చెబుతామని డిసెంబర్ నెలలో రెడీ అయిపోయాం. ఇది విమర్శ కాదు, హెచ్చరిక. జ్ఞానం లేని గొర్రెల కాపర్లకున్న ఆ రోజు ఇంకిత జ్ఞానం ఈరోజు చెప్పండి. బైబిల్ చదువర్లుగా మనకు లేకపోతే గొర్రెల కాపర్లే బెటర్ అన్నమాట. వద్దు, అలాంటి అజ్ఞాన దశలో మనం ఉండకూడదు. చెయ్యండి, క్రిస్మస్ కాదంటలేదు, స్టార్ కూడా కట్టండి, ఇంకా ఘనముగా క్రిస్మస్ చేయండి, కానీ అర్థవంతంగా చేయండి. లోకానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. క్రిస్టియానిటీ అంటే సమాజానికి, సొసైటీకి, సత్యానికి స్తంభంగా ఉండవలసింది సంఘం. సంఘం దగ్గరే సత్యం లేకపోతే సత్యం లోకానికి ఎవరు చెప్తారు? సత్యవంతుడు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది, ఆయన మాటలకు ఒక అర్థం ఉంది. బైబిల్లో అడుగు అడుగునా ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఉంది. చూద్దాం. నిజానికి రాను 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 క్రిస్మస్ను చూసి బాధపడాల్సి వస్తుంది చాలామంది పెద్దలు కూడా. ఎందుకో చెప్పనా, ఈరోజు క్రిస్మస్ అనగానే డ్యాన్స్లు ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఉన్నాయా? వెరీ గుడ్. జాగ్రత్తగా వేసుకుని వెళ్ళిన ఆ తర్వాత ఇంకెలా ఉంటాయంటే నాటకాలు ఉంటాయి. నిజానికి క్రిస్మస్ నాటకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మిషనరీస్ మన దేశానికి వచ్చే టైంలో భారతీయులకి అక్షరముక్క రాదు, చదువు రాదు. చదువు రాని మన పామర్లకి బైబిలు రాయబడిన గ్రంథం గనక, చదువు లేదు గనక పెద్దలు పితరులు ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసి, ఇతను యోసేపు, ఇతను ఈమె మరియా, ఇతను యేసుక్రీస్తు వారు బాలుడని కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ నాటకం ప్లే చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా పుట్టారా, మరి అంటే ఇలా ఉండేదా అని ఒక నాటకాన్ని చూసి మెసేజ్ వచ్చింది. మరి ఈరోజు చదువుకున్నా పోలేదు, మనకేంటి చెప్పండి? నాటకాలు. ఆ రోజు చదువు లేక నాటకమే చూపించారు మెసేజ్. నాటకాలన్నీ పోయి ఈరోజు ఏమొచ్చినాయి చెప్పండి? రాక్ సాంగ్స్ వచ్చినాయి. ఈరోజు రాలా? ఆ రోజు పెద్దలు ఒక ఆచారాన్ని తీసుకొచ్చారంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈరోజు మనం వేసే వంకర డ్యాన్సులన్నీ ఏమిస్తున్నాయి? డ్యాన్స్ చేయండి కాదంటలేదు, వయసుకు తగ్గ పనులు చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తారు అనుకోండి, ముద్దు వస్తుంది. ఇంటర్మీడియట్ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి సిగ్గు ఉండాలి. చెప్పండి, చూసే మనకైనా అది ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే తప్పదు. మరి కొన్ని విషయాలు కఠినంగానే ఉంటాయి. చూద్దాం. ఒక పత్రికలో ఒక మాటతో మనం బయలుదేరదాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ తీయండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. బాగా వింటాం. పసితనం నుంచి సండే స్కూల్ లెవెల్లో నుండి అందరికీ అలవాటైపోయిన వాక్యం ఇది. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఎవరినైనా విమర్శించాలనుకున్నప్పుడు ఎవడు పుణ్యాత్ముడు అని చెప్పడానికి అడ్డంగా పెట్టుకునే వాక్యం ఏంటి? ఈ వాక్యమే. నువ్వు చేస్తున్నది తప్పయ్యా అంటే
బైబిలే అంది కదయ్యా, ఏమని? ఎవరు పుణ్యాత్ములు అని. అందరూ పాపాత్ములని బైబిల్ చెప్పింది కదా అని. అంటే తప్పులు చేసిన వాడికి అడ్డు పెట్టుకోవడానికి ఈ వాక్యం ఉపయోగించుకున్నాడు. అలవాటైపోయేవారు బాగా చదువుకోవడానికి ఈ వాక్యాన్ని అడ్డు పెట్టుకున్నారు. బయట వారు ఏమంటారంటే ఈ వాక్యాన్ని మనం చదివితే, మేమేం పాపం చేసామని మమ్మల్ని పాపాత్ములు అంటున్నారు. మేము పాపాత్ములం కానని మాకంటూ ఒక ఫ్రేమ్ ఉంటే, మాకంటూ ఒక ఇమేజ్ ఉంటే, మాకంటూ ఒక ఆలోచన ఉంటే, పాపులం కానీ మాకు మీ రక్షకుడు ఎందుకు? ఇవన్నీ హేతుబద్ధంగానే ఉన్నాయి, నిజమే అనిపిస్తున్నాయి. కానీ బైబిల్ ఉద్దేశం అది కాదు. పాపం అనగానే నిర్వచనం అది కాదు. పాపానికి సరి అయిన నిర్వచనం బైబిల్ ఇచ్చింది. ఏమైనా మాట్లాడింది చూద్దాం, చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. ఏ భేదము లేదంటే అధికారని లేదు, సామాన్యుడని లేదు, ధనికుడని లేదు, దరిద్రులని లేదు, సెలబ్రిటీస్ అని లేదు, చిన్నోడని లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కడిని బైబిల్ చెయ్యి పెట్టి మరీ జీవిస్తుంది, మీరు పాపులు అని. ఇది ఒప్పుకోవాలనుకున్న వాడికి కాస్తంత జ్ఞానం ఉంటే ఈ మాటను అంగీకరించగలరు. ఎలా పాపులం మేము? పాపులు అనగానే క్రైస్తవులకి పని పాట లేదు, ప్రతి ఒక్కరిని పాపులు అంటారండి అని. ఇలా అంటుంటేనే ఒకరోజు పెద్ద సభలో యంగ్స్టర్స్ అందరూ వచ్చారు. ఆ రోజు మాట్లాడుతున్నారు రవి జకరయ్య, పెద్ద ఆయన, రీసెంట్గా చనిపోయారు ఆయన. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక యంగ్స్టర్ లేచి ఇలా అన్నాడు, సార్, మీ బైబిల్ గ్రంథాన్ని మా మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మేమేదో పాపులు అన్నట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు, మాకు వాల్యూస్ లేవని మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్, మేము బాగా చదువుకున్నాం, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాం, చక్కగా మా పని మేము చేసుకుంటాం, మా ఫ్యామిలీతో మేము ఉంటాం. మేము ఎవరికి ఏ అన్యాయం చేయలే. మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేనప్పుడు ఈ బైబిల్ మా నెత్తి మీద మేము పాపులం అన్నట్టు మాకు ఎందుకు రుద్దుతున్నారని అడిగాడు. అప్పుడు ఆ రోజు రవి జకరి గారు లేచి అన్నారు, బ్రదర్, మై డియర్ యంగ్ బ్రదర్, మీ ఇంటికి డోర్ వేసి వచ్చావా అని అడిగాడు. దానికి తాళం వేసావా అని అడిగాడు. చుట్టూ ఉన్న క్రైస్తవులు అందరూ పక్క అన్నవారు. ఎందుకు చెప్పినా అందులోనే ఆన్సర్ ఉంది. అతగాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు బైబిల్ మా మీద రుద్దుతున్నారు ఈ సమాజం మీద అని అడిగాడు. ఆ రోజు రవి జకరి మేధావి, ఆయన ఏమన్నాడంటే, మీ ఇంటికి లాక్ చేసి వచ్చావా అని అడిగాడు. చేశాను అన్నాడు. ఎందుకు చేసావు? సొసైటీ మీద నీకు నమ్మకం లేదు కనుక లాక్ వేసుకొచ్చావు. సమాజానికి వక్ర బుద్ధి ఉంది కనుకే లాక్ చేసుకుని మరీ వచ్చావు. సమాజానికి వాల్యూస్ లేవు గనకే వాల్యూస్ ఉన్న బైబిల్ గురించి చెప్పాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు పరిచయం చేయాలి ఈ లోకానికి అంటే, మనిషి యొక్క జీవితం ఎంత మోడు బారిపోయిందో, ఎంత వంకరైపోయాడో తెలియాలంటే ఒక సరి అయిన జీవితం ఈ లోకానికి చూపించాలి. మచ్చలేని జీవితం అది. ఆ జీవితం మనం ఎందుకు చూడాలంటే, ఒకరోజు మన పొజిషన్ అది పోయింది. అంటే యేసుక్రీస్తు వారు అత్యవసరంగా మానవ అవతారంలో మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, మనం మిస్ అయిపోయిన దాన్ని ఏదో ఇవ్వడానికైనా వచ్చాడు అన్నమాట. అదే క్రిస్మస్ అంటే. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారన్న దగ్గర దీనికి ఒక మూల భాష ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నది ఏ బైబిల్? మా బైబిల్ అనకూడదు. ఏ బైబిల్? తెలుగు బైబిల్. తెలుగులో ఏ బైబిల్? గ్రాంధికం, వాడిక భాష వేరు. దీనికి ఒక మూల భాష ఉంది, క్రొత్త నిబంధనకి గ్రీకులో. అవన్నీ వద్దు కానీ ఒక చిన్న పదం మీకు చెప్తా. క్రొత్త నిబంధన
రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాడబడిన పదం గ్రీకులో ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అన్న దగ్గర అక్కడ వాడిన పదం ఏంటంటే అమర్త్య అన్నాడు గ్రీకులో. దాని అర్థం ఏంటి? ఒక టార్గెట్ మనం మిస్ అయిపోయామట. మిస్సింగ్ ద మార్క్ అన్నాడు దాన్ని. ఒక గురి మనం మిస్ అయిపోయామట, ఒక టార్గెట్ మనం మిస్ అయిపోయామట. అంటే పాపం అన్న దానికి బైబిల్ ఏం కొలుస్తుందంటే, మీరు ఒక గురిని మిస్ అయిపోయారు, ఒక టార్గెట్ మిస్ అయిపోయారు. ఇందులో ఏ భేదం లేదు, డబ్బున్నవాడని లేదు, డబ్బు లేనివాడని లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కడు ఒక టార్గెట్ మిస్ అయిపోయాడు. అంటే పాపం అనగానే చీమను చంపడం, పాపం అనగానే దోమను చంపడం అని చెప్పట్లేదు బైబిల్లో. పాపం అనగానే అబద్ధం చెప్పడం, ఇవన్నీ లేవనెత్తి సరిపెట్టలేదు బైబిల్లో. బైబిల్ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, పాపం అన్న దానికి కొలత మీరు ఒక టార్గెట్ మిస్ అయిపోయారు అన్నాడు. అవునా? ఏం టార్గెట్ మిస్ అయిపోయాం మేము అంటే, ఆ టార్గెట్ మేము మిస్ అయిపోతే మిస్ అయిన ప్రతి ఒక్కరు ఎవరు చెప్పండి? పాపులు అన్నమాట. అంటే ఎవరు దాన్ని అందుకోలేకపోతున్నారా? ఎవరు ఆ టార్గెట్ని వెళ్ళలేకపోతున్నారా, కొట్టలేకపోతున్నారా, ఉండలేకపోతున్నారా అంటే బైబిల్ ఉంది. ఎస్, ఎవరు ఆ టార్గెట్ని అందుకోలేకపోతున్నారు. ఇది దీని అర్థం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే దీని అర్థం ఏంటంటే మిస్ అయిపోయాం. ఎక్కడ మిస్ అయిపోయాం? మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి మిస్ అయిపోయాం. పరంపర కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతూనే వచ్చింది. విడ్డూరం ఏంటంటే హిస్టరీ తెలియకుండానే బైబిల్ పట్టుకుని తిరుగుతాం. అది వింత మనకి.